కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలంలో ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, పామరు టీడీపీ అభ్యర్థి వర్ల కుమార్ రాజా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వేల్పూరు, తాడంగి, మంటాడ, కపిలేశ్వరపురం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజలకు ఎక్కడా కూడా స్వచ్ఛమైన గాలిని కూడా పీల్చుకునే పరిస్థితి లేదని బాలశౌరి అన్నారు. మాట్లాడితే కేసులు పెట్టడం, అన్యాయంగా అక్రమంగా లోపల పెట్టడం తప్పితే ఈ ప్రభుత్వానికి అభివృద్ధి అంటే తెలుసా అని ప్రశ్నించారు. చంద్రబాబు వస్తే సంపద సృష్టిస్తారని వర్ల కుమార్ రాజా అన్నారు. మాట్లాడుతున్నాను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా మాకు అపూర్వ స్వాగతం పలికినటువంటి యువతకి మీ అందరికి కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని వాళ్ళ యొక్క అరాచకాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా స్వచ్ఛమైన గాలిని పీల్చుకునేటువంటి అర్హత కూడా ఈ ప్రజానికానికి లేదని చెప్తా ఉన్నారు. మచిలీపట్నంలో పోర్టు గురించి దాదాపు 4,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పిఎఫ్సి నుంచి తీసుకొచ్చి ఈ రోజు మచిలీపట్నంలో బ్రహ్మాండంగా పోర్టు అభివృద్ధి చెందుతుందంటే మీ పార్లమెంటరీ బాలశౌరి యొక్క పాత్ర అందులో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు యువత చాలా మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీకు ఉద్యోగాలు రావాలి అంటే, మీకు ఉపాధి అవకాశాలు రావాలి అంటే త్వరితగతిన పోర్టుని కంప్లీట్ చేపిస్తాం.